ఎలారా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మనము గత 2 దినముల నుంచి ధ్యానిస్తున్న అంశము ఈ యొక్క ఫిబ్రవరి మాసమునకు దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని వాక్య భాగాన్ని, వాగ్దాన వాక్యాన్ని మనము చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం. నీవు లేచి దండు మీదికి పొమ్మో, నీ చేతికి దానిని అప్పగించేదను. చాలు. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడబోచున్న ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో స్థిరపరచునుగాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనకు చక్కని వాగ్దానపూరిత వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనల్ని ధైర్యకొలుపుతూ, దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మాటను చదువుతుంటే మనకు చాలా ధైర్యం అనిపిస్తుంది. గత 2 దినాలు మనము ధ్యానం చేశాం ఇదే వాక్యాన్ని. అక్కడ రాయబడిన మాట, నీవు లేచి దండు మీదకు పొమ్మో, నీ చేతికి దానిని అప్పగించేదను. నీవు లేచి దండు మీదకు పొమ్మో, నీ చేతికి దానిని అప్పగిస్తాను. నీ చేతికి దానిని అప్పగిస్తాను. నేను నీకు అప్పగిస్తాను. ఏం అప్పగిస్తారు? మన చేతికి ఏం అప్పగిస్తారు అన్న విషయాన్ని నిన్న మొన్న 2 రోజులు మనము ధ్యానం చేశాం. మొదటిగా దేవుడు మనతో మాట్లాడాడు. దేనిని మనకు అప్పగిస్తారంట? ఏదైతే మనలను భయపెడుతుందో దానిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఏదైతే భయపెడుతుందో, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య స్థితిగతులు కావచ్చు, ఏదైనా సరే మనల్ని ఏదైతే భయపెడుతుందో దానిని దేవుడు ఏం చేస్తాడు? మన చేతికి అప్పగిస్తాడు. అది చిన్నదైనా, అది పెద్దదైనా, అది పొట్టిదైనా, అది పొడుగైనా, అది సన్నదైనా, అది లావైనా, అది మనము భరించలేని ఎట్టి భారమైనా సరే దేవుడు ఏం చేయగలడు? ఏదైతే మనలను భయపెడుతుందో దానిని మన చేతికి అప్పగిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి చేరి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సహాయాన్ని కోరుతామో, దేవుని సహాయాన్ని అడుగుతామో, దేవుని సహాయమునకు వెళ్ళి, ప్రభువా నీవే దిక్కై ఉన్నావు, నీవు సహాయం చేస్తే నేను చేయగలను తండ్రి అని విశ్వాసముతో దేవుని సందులో అడిగినప్పుడు దేవుడు ఏదైతే మనల్ని భయపెడుతుందో దానిని మన చేతికి అప్పగిస్తారు. రెండవది ఏమనుకున్నాం? ఏదైతే మన మీదకు దండెత్తి వస్తుందో దానిని మన చేతికి అప్పగిస్తారు. ఎవరైతే దండెత్తి వచ్చారో, ఏదైతే మన మీద దాడి చేయాలని మన మీదకు వస్తుందో, అంటే మనల్ని జయించడానికి, మనల్ని ఓడించడానికి, మనల్ని పడగొట్టడానికి, మనల్ని ఎలాగైనా కిందకు తొక్కడానికి ఎవరైతే పూనుకున్నారో, ఏదైతే మన మీద దాడి చేయడానికి వస్తున్నారో దానిని దేవుడు ఏం చేస్తాడంట? మన చేతికి అప్పగిస్తారు. నిన్నటి దినములో
చక్కగా ధ్యానం చేశాం కదా. మిద్యానీయులు గిద్యోను మీదకు లేకపోతే ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తే దేవుడు మిద్యానీయులు గిద్యోను చేతికి అప్పగించాడు. హిజ్కియా మీదకి అష్షూరు సైన్యం వస్తే దేవుడు అష్షూరు రాజును సైన్యాన్ని హిజ్కియా చేతికి అప్పగించాడు. ఎలీషా మీదకి సిరియా సైన్యం వస్తే ఎలీషా చేతికి సిరియా రాజును సైన్యాన్ని అప్పగించాడు. అమాలేకీయులు ఇశ్రాయేలుల మీదకు వచ్చారు, ఇశ్రాయేలుల చేతికి అమాలేకీయులను అప్పగించారు. దావీదు మీదకి సౌలు రాజు వచ్చాడు, దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడు. ఏదైతే మన మీద దాడి చేయడానికి వస్తుందో, అందుకే దావీదు గారు అంటాడు, ఏమైనా 118వ కీర్తన 13వ వచనంలో ఏమన్నాడు? నేను పడాలని, నన్ను పడవేయాలని నీవు నన్ను గట్టిగా తోసితివి, కానీ యెహోవా నాకు సహాయము చేసెను. ఎవరు సహాయం చేశారు? దేవుడు. నా మీదకి దండెత్తిన వాళ్ళు ఎందుకు వచ్చారు? నన్ను పడేయాలని గట్టిగా నెట్టారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఈ పక్కన నిలబడి, ఈ పక్క నుంచి నెడుతుంటే ఆయన ఈ పక్కన నిలబడి నన్ను పడిపోకుండా ఆయన నిలబెట్టి నాకు సహాయం చేశాడు. అవును, మనకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధమో వర్ధిల్లదో. నిజమేనండి. ఏదైతే మన మీదకి దండెత్తి వస్తుందో, ఎవరైతే మన మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారో దేవుడు ఏం చేస్తాడు? వారిని మన చేతికి అప్పగిస్తారు. ఎప్పుడు? ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తారో. హిజ్కియా ప్రార్థన చేశాడో, ఎలీషా ప్రార్థన చేశాడో, ఇశ్రాయేలులు యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే గారు ప్రార్థన చేశాడు. అంతేకాదు దావీదు గారు కూడా ప్రార్థన చేశాడు. దేవుని సహాయమునకు వెళ్ళిన వారు, దేవుని సహాయాన్ని కోరుకున్న వారు, దేవుడు వారి చేతికి శత్రువులను అప్పగిస్తాడు. ఈరోజు మూడవ మాట ఇదే వచ్చిన భాగంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీ చేతికి దానిని అప్పగిస్తాను. దేనిని అప్పగిస్తాను అంటే, నెంబర్ 1, ఏదైతే భయపెడుతుందో దానిని మన చేతికి అప్పగిస్తాడు. నెంబర్ 2, ఎవరైతే మన మీదకి దాడి చేస్తారో, దాడి చెయ్యాలనుకున్నారో వారిని మన చేతికి అప్పగిస్తారు. నెంబర్ 3, దాడి చేయడానికి వచ్చిన వారు ఎంతమంది అయినా వారిని మన చేతికి అప్పగిస్తారు. ఎంత బలగమున్నా, ఎంత సైన్యమైనా మన మీదకు వచ్చిన, లేకపోతే మనలను భయపెట్టిన, మన మీద దాడి చేసినది ఎంతైనా దేవుడు దానిని మన చేతికి అప్పగిస్తాడు. ఉదాహరణకి చూపిస్తాను, చూడండి. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మిద్యానీయులు అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్రమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను 32,000 మందిని తీసుకొని బయలుదేరాడు. ఎంతమంది? 32,000 మందిని తీసుకొని పోయాడు. ఎంతమందిని చంపడానికో తెలుసా? ఎంతమంది మీద యుద్ధం చేయడానికి తెలుసా? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు అందరూ కలిసి కట్టుగా గిద్యోను మీదకి వచ్చారు, ఇశ్రాయేల్ మీదకి. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలుసా? లెక్కకు మిడతల వలె ఉన్నారంట. మిడతలు ఎన్ని ఉంటాయండి? మిడతలు లెక్కేయగలుగుతామా? ఏమండి, మిడతలు పొట్ట పగిలితే ఎన్ని వస్తాయి? అబ్బో, అసలు లెక్కేయడానికి కుదరదు. అలాగున ఒక పెద్ద మైదానంలో మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారందరూ కలిసి ఈయన మీద యుద్ధం చేయడానికి వచ్చి అక్కడ దిగారంట. ఏమండి, ఆ మైదానంలో చూస్తే ఎంత దూరం చూసినా సైన్యమే కనపడుతుంది. సరే, సైన్యం కనపడుతున్నారు కదా అని చెప్పి ఈ పక్క చూస్తే వాళ్ళ ఒంటెలంట. ఏందయ్యి? వాళ్ళ ఒంటెలు సముద్రపు
ఇసుక రేణువులంతా విస్తారముగా ఉన్నాయి. సముద్ర ఇసుక రేణువులు ఎలా ఉంటాయి ఇక? అబ్బో. ఇప్పుడు ఈ ఈ గిద్యోను గారు ఇంత విస్తారమైన సైన్యాన్ని, లెక్క పెట్టలేనంత సైన్యము ఆయన మీదకు వస్తే ఆయన ఎంతమందిని తీసుకుపోతున్నాడు? 32,000 మందిని తీసుకుపోతున్నాడు. ఎంతమందిని? 32,000 మందిని తీసుకుపోతున్నాడు. పదండి వాళ్ళందరూ మనం చంపాలని. సరే, సగం దూరం వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఇంతమంది అవసరం లేదయ్యా అన్నాడు. ఏందయ్యా, ఇంతమంది అవసరం లేదా? మరి ఏం చేయమంటావు? ఒక మాట చెప్పు. ఎవరికైతే యుద్ధం అంటే భయం వేస్తుందో వాళ్ళని వెనకెళ్ళిపోమ్మను అన్నాడు. సరే ప్రభువా అని, ఇదిగో సైనికులారా, గిద్యోను చెప్తున్నాడు, సైనికులారా వినండి, మీలో యుద్ధం అంటే ఎంతమందికి భయమో వాళ్ళందరూ ఓ పక్కకు రండి అన్నాడు. వాళ్ళందరూ ఓ పక్కకు వస్తే 22,000 మంది పక్కకు వచ్చారు. ఎంతమంది వెళ్ళింది? ఎంతమంది? 32,000 మందిలో 22,000 మంది పక్కకు వచ్చారు. దేవుడు అన్నాడు, ప్రభువా వీళ్ళందరిని ఏం చేయమంటావు? వాళ్ళందరూ వెళ్ళిపోమాను, మీరందరూ చక్కగా ఇంటికి తిరిగి ఇంటికి పోండి అనగానే వాళ్ళు ఏం మాట్లాడకుండా బర్ర ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. బతికేవరా బాబు అనుకుంటా వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలేరు? 32,000లో 22,000 పోతే 10,000 మంది ఉండారు. సరే, 10,000 మందిని తీసుకొని కాస్త ముందుకెళ్తే దేవుడు అన్నాడు, వీళ్ళు కూడా ఎక్కువేనయ్యా అన్నాడు. వీళ్ళు కూడా ఎక్కువేనా? అసలుకే 22,000 మంది వెళ్ళిపోయారని అనుకుంటే వీళ్ళు కూడా ఎక్కువేనా? సరే, ఏం చేయమంటావు ప్రభువా? అదిగో వాగు వస్తుంది కానీ నీళ్లు తాగడానికి అందరినీ నీళ్లు తాగమని చెప్పు అన్నాడు. గిద్యోను గారు చెప్పారు, అయ్యా అందరూ దాహంతో ఉన్నారు కదా, వెళ్ళి నీళ్లు తాగండి అనగానే కొంతమంది ఏమో చక్కగా కింద కొంగోని 2 చేతులతో తీసుకొని దోసెట్టుతో తీసుకొని చక్కగా తాగుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? చేతులు వదిలిపెట్టకుండా కుక్క గతికినట్లుగా గతుకుతూ ఉన్నారు. కొంతమంది అలా తాగుతున్నారు, కొంతమంది దోసెట్లో నీళ్లు తీసుకొని, ఆ వాగులో నీళ్లు తీసుకొని దోసెట్లో తీసుకొని చక్కగా తాగుతున్నారు. కొంతమంది ఏమో కుక్క తాగినట్టుగా నాలుగుతో తాగుతున్నారు. దేవుడు అన్నాడు, దోసెట్లో తీసుకొని తాగిన వాళ్ళని ఒక పక్కన పెట్టు, కుక్క లాగినట్టుగా తాగిన వాళ్ళని ఒక పక్కన పెట్టు అన్నాడు. కుక్క తాగినట్లుగా తాగిన వాళ్ళని ఒక పక్కకు రమ్మన్నాడు, దోసెట్లో తాగిన వాళ్ళని ఒక పక్కకు రమ్మన్నాడు. సరే ప్రభువా డివైడ్ చేశాను, ఏం చేయమంటావు? దోసెట్టుతో తాగిన వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. ఏంది? దోసెట్లో తాగిన వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమని అన్నాడు. హలో, మీరందరూ దోసెట్టుతో తాగిన వాళ్ళేగా? అవునయ్యా. మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంట. వెళ్ళిపోండి. అదేందయ్యా? వెళ్ళిపోండి, మీరు అవసరం లేదంటే వెళ్ళిపోండి. సరే, కుక్క గతికినట్లుగా గతికిన వాళ్ళు ఎంతమంది ఉంటారో లెక్కేద్దామని లెక్కేస్తే 300 మంది మిగిలారు. ఎంతమంది? 32,000 మందిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 300 మంది. దేవుడు అంటాడు, చాలా చాలా. వాళ్ళు అందరూ ఎంతమంది ఉండరు? వాళ్ళు ఆ మైదానానికి ఒక కొండెక్కి చూస్తే అసలు వాళ్ళు మిడతలు గనక ఒక మైదానంలో మిడతలు దిగితే అన్నీ ఎట్టుంటాయో లొకలు ఆడుతున్నారు జనాలాడ సైనికులు. 300 మందిని తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళందరం చంపాలా? చంపుతామా అని నీ గిద్యోను అనుకోలే. ప్రభా సరిపోతారా? చాలు, వాళ్ళు చాలు, వాళ్ళ ద్వారానే నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను, పదండి అన్నాడు. 300 మంది సైనికులారా వినండి, దేవుడు మనకు చెప్తున్న మాట, ఈ రాత్రి దండు మీదకి వెళ్ళమంటున్నాడు. నీ చేతికి దానిని అప్పగిస్తానని దేవుడు చెప్పాడు. ఏం భయపడద్దు, మీ కత్తి చేత పట్టుకొని డాలును చేత పట్టుకొని యుద్ధానికి సిద్ధపడండి అని చెప్పి పదండి అని చెప్పి యుద్ధానికి పోయారు. తీరా దండులోనికి పోయేలేకే వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఒరేయ్
నాకు ఒక కల వచ్చిందిరా అని ఒకడు చెప్తున్నాడు. ఏం కల వచ్చిందంటే, గిద్యోను అంట మన మీద పడ్డాడంట, గిద్యోను మనలందరం చంపేసినట్టుగా ఒక కల వచ్చిందిరా అని చెప్తూ ఉన్నాడు. అవునా అనుకునే లోపే గిద్యోను సైన్యం లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళల్లో వాళ్ళకే తిప్పేశాడు. ఎప్పుడైతే తిప్పాడో ఆ మిద్యానీయులు అమాలేకీయులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కాళ్ళే పొడుచుకుంటున్నారు, వాళ్ళు కాళ్ళే పొడుచుకుంటున్నారు. గిద్యోను సైన్యం ఏడా యుద్ధం చేయాల్సిన అవసరమే లేకుండా పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన మిద్యానీయులు, విస్తారమైన అమాలేకీయులు, తూర్పు వారందరూ కలిసి గిద్యోను సైన్యాన్ని ఓడించడానికి, గిద్యోను సైన్యాన్ని జయించడానికి వాళ్ళు మైదానంలో దిగితే ఇప్పుడు ఏమైంది? ఎంతమంది అండి? 300 మంది. ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి ఒంటెలను, సైన్యాన్ని అందరినీ చంపుకుంటూ ఓచకోతకొస్తూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎంతమంది? ఎంతమంది? లెక్క పెట్టలేనంత మంది. అందరిని ఎంతమంది చంపారు? దేవుడు అంటున్నాడు, నీ మీదకు వచ్చిన వారు ఎంతమంది అయినా సరే, హల్లెలూయా, వారు ఒకరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా, 1000 మంది అయినా, 1,00,000 మంది అయినా. అందుకే 91వ కీర్తనలో ఈ మాట అంటాడు కదా, మోషే గారు అంటాడు చూడండి, 91వ కీర్తనలో ఈ మాట అంటున్నాడు కదా. తెరుద్దాం, బైబిల్ తెరిచి చూద్దాం. 91వ కీర్తనలో 7వ వచనములో ఈ మాట అంటున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, ఏంటంట, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఎంతమంది వెళ్ళారు? 300 మంది వెళ్ళారు. ఎంతమందిని జయించుకొని వచ్చారు? మిడతల కంటే ఎక్కువగా లెక్క పెట్టలేనంత మిద్యాను సైన్యమును, ఒంటెలను, ఇసుకరేణువులంత ఒంటెలను 300 మంది దేవుని సహాయంతో చంపి పడేశారు. హల్లెలూయా. నిజమండి ఇది. మోషే గారు రాసుకున్న మాట ఏమని? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, రాదు, రాదంతే. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి. 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, ఎంతమంది అయినా సరే మన మీదకి దాడి చేయడానికి వచ్చినా, మన మీద దండెత్తి వచ్చినా, మనము దేవుని సన్నిధిలో చేరి ప్రభువా అని ప్రార్థన చేస్తే వారు ఎంతమంది అయినా సరే, వారు 1000 మంది అయినా సరే, దేవుడు ఏం చేయగలడు? వారందరినీ మన చేతికి అప్పగించగలడు. ఆమేన్. మనల్ని పడేయడానికి అన్ని పరిస్థితులు ఒక్కసారే కట్టగొట్టుకొని రావచ్చు. మన పరిస్థితులన్నీ ఒకేసారి మన మీద దాడి చేయొచ్చు. మన యొక్క స్థితిగతులన్నీ ఒకేసారి మనకు వ్యతిరేకంగా మారిపోయి ఉండవచ్చు. అన్ని కలిసికట్టుగా వచ్చినా కూడా, ఎన్నొచ్చినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయరు? భయపడరు. దేవుని వైపు చూస్తే ఎందుకు భయపడరు అంటే, వారు దేవుని వైపు చూస్తారు. దేవుడు ఏం చేస్తాడు? ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ వారి చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. ఎలీషా గారి విషయానికి వెళ్దాం. ఎలీషా ప్రవక్తను చంపాలని సిరియా దేశం నుంచి సైన్యాన్ని పంపించాడు. ఎంతమందిని పంపించాడు? ఒక 50 మందినా, ఒక 1000 మందినా? వాళ్ళు కూడా లెక్కలేరు. వచ్చి ఎలీషా ఉన్న పట్టణము చుట్టుకున్నారు. చుట్టూరు సైన్యమే. ఎట్టొచ్చారు తెలుసా? రథాలతో, గుర్రాలతో,
సైన్యమంతా పట్టణాన్నంతా చుట్టుముట్టింది. రాత్రికి రాత్రే చాలా మంది సైన్యము పట్టణాన్ని చుట్టుముట్టారు. ఎలీషా సేవకుడు ఉదయాన్నే లేచి చూసి భయపడిపోయాడు. కానీ ఎలీషా గారు బయటకు వచ్చి, ప్రభువా వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తే, వాడి కన్నులు తెరిస్తే, దేవుడు కన్నులు తెరిస్తే అతను ఏం చూశాడు? ఇప్పుడు ఆ సేవకుడు ఏం చూస్తున్నాడు? ఆ ఎలీషా చుట్టూ, ఆ పర్వతము చుట్టూ, పట్టణము చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలతో నింపబడి ఉండడం చూశాడు. అప్పుడు ఎలీషా గారు అంటాడు, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులు. మన పక్షమునున్నవారు వారి కంటే అధికులు అంటే ఎక్కువ వారు. 1000 మంది వస్తే మన పక్షంలో ఉన్నవారు 10,000 మంది. వారు 10,000 మంది వస్తే మన పక్షంలో ఉన్నవారు 1,00,000 మంది. వారు 1,00,000 మంది వస్తే మన పక్షంలో ఉన్నవారు 1,00,000 మంది. వాళ్ళు 1,00,000 మంది వస్తే మన పక్షంలో ఉన్నవారు లెక్కలేనంత మంది. వారు లెక్కలేనంత మంది వస్తే వారి కంటే డబల్ మన పక్షంలో ఉన్నవారు. హల్లెలూయా. ఏందంట? మన పక్షంలో ఉన్నవారు వారి కంటే ఎక్కువ. ఎందుకు ఎక్కువ? ఎంతమంది వచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడు? మన చేతికి వారిని అప్పగిస్తాడు. ఆమేన్. ఎంతమంది అయినా రాని, ఒక్కడొచ్చినా, 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా, 1,00,000 మంది వచ్చినా అదే విషయం కదా మోషే గారు అంటున్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయముని యొద్దకు రానే రాదు. అంతే. ఎందుకని రాదంటే, మన పక్షమునున్నవారు వారి కంటే ఎక్కువ. ఆమేన్. మన పక్షమునున్నవారు వారి కంటే ఎక్కువ. అవును ప్రియులరా, అవును. ఎంతమంది అయినా రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, దేవుడు ఎన్నొచ్చినా ఏం చేయగలడో వాటినన్నిటిని కూడా మన చేతికి అప్పగిస్తాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే. ఏంది మనం చేయాల్సింది? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, ప్రియ సహోదరి సహోదరులరా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారి మీదకి ఎంతమంది వచ్చినా వారందరిని దేవుడు వారి చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. ఎంతమంది అయినా రాని, ఎంతమంది వస్తారండి? ఎంతమంది వస్తారు? వచ్చి ఏం చేయగలుగుతారు? మీరు ఎంతమంది వచ్చినా, మీరు వందలుగా వచ్చినా, వేల కొలదిగా వచ్చినా, అంతకన్నా ఎక్కువ సైన్యము మన ప్రభువు మన కొరకు పంపిస్తాడు. ఆమేన్. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని నమ్మారో, ఎవరైతే అనుమానము లేకుండా, కొంచెము కూడా ఏ మాత్రము తేడా లేకుండా దేవుని నమ్మారో, పూర్తిగా దేవుని మీద ఆనుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? వారి మీదకు వచ్చిన వాటన్నిటినీ దేవుడు వారి చేతికి అప్పగిస్తాడు. ఇది నమ్మితే మనము చూడగలం. నమ్మిన వారు ఖచ్చితంగా చూడగలుగుతారు. నీవు నమ్ము, చూస్తావు. ఒక్కో సందర్భంలో అండి చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మనము చూస్తూ ఉన్నాం. టీవీల్లో, వార్తాపత్రికల్లో, వార్తల్లో వింటూ ఉన్నాం. ఏమని?
ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలను తీసుకుని పోయి రైలు కింద పడి చనిపోయింది. తనతో పాటు ఇద్దరు బిడ్డలను కూడా చంపేసింది. మానసికమైన ఒత్తిడిలో, మానసికమైన వేదనలో తనను కృంగదీసినాయి, తనను బాధించినాయి, తనను వేధించినాయి. చాలామంది ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఊరొదులు పెట్టి పారిపోవడానికి, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవడానికి కారణాలు ఇవే. ఏంటనుకున్నారు? పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోయి అన్నీ తన మీదకి దాడి చేస్తూ, తన మీదకు దండెత్తి వస్తూ, ఆర్థికంగా నలిగిపోయి, అనారోగ్యంగా చితికిపోయి, సహాయం చేసేవారు లేక, ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, దగ్గరకు తీసేవారు లేక, పలకరించేవారు లేక, మానసికంగా కృంగిపోయి ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఈ బ్రతకడం అనవసరం అనే వేదన చెంది వారికి వ్యతిరేకంగా మారిపోయిన పరిస్థితులన్నిటిని చూసి దిగజారిపోయి జీవితాలను పాడు చేసుకున్నవారు, జీవితాలను ముగించిన వారు మనకు తెలిసి చాలామంది ఉన్నారు. అవునండి, తెలిసి చాలామంది, తెలియక ఇంకా ఎంతోమంది. ఈ రోజుల్లో కొన్ని సందర్భాల్లో మన మీదకు కూడా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోయి మన మీదకు దండెత్తొచ్చినాయా? అవకాశాలన్నీ జారిపోయి, అనారోగ్య పాలైపోయి, ఆర్థికంగా నలిగిపోయి, ఆర్థికంగా చితికిపోయి, ఇబ్బంది పడుతూ, కష్టాలలో గుండా వెళుతూ ఇలా అనుకుంటున్నావా? అన్నీ నాకు వ్యతిరేకంగా మారిపోయినాయి, అన్నీ నాకు అనుకూలంగా లేకుండా పోయినాయి, ఎవరు లేరు, సహాయం చేసేవారే లేరు, ఈ లోకంలో నాకు దిక్కే లేరు అని నేను అనుకుంటున్నావా? అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి రా. ఎవరెవరైతే నీ మీద దాడి చేస్తున్నారో, ఒక్కొక్కరుగా వచ్చినా, అందరు కలిసి వచ్చినా, అందరి కలిసికట్టుగా నీ మీద దాడి చేసినా కూడా నా దగ్గరికి రా. వాటన్నిటిని నేను నీ చేతికి అప్పగిస్తాను. ఆమేన్. వాటన్నిటిని నేను నీ చేతికి అప్పగిస్తాను. వాటి మీద నీకు జయాన్ని కలుగు చేస్తాను. వాటిని నువ్వు జయిస్తావు, నువ్వే జయిస్తావు. నువ్వు జయము పొందేలాగా నేను నీకు సహాయము చేస్తాను. నేను నిన్ను ఆదరిస్తాను. వాస్తవం అండి, మనుషులందరూ వ్యతిరేకంగా మారిపోతారు, మనుషులందరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, మనుషులందరూ దూరం చేస్తారు, మనుషులందరూ హేళన చేస్తారు, మనుషులందరూ అవమానంగా మాట్లాడతారు, మనుషులందరూ నిందలు వేస్తారు. ఒకానొక సందర్భంలో మనం అనుకున్న వాళ్ళే, అనుకున్న వారే, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నావే, అనుకున్న మన వాళ్ళందరూ ఒకేసారి వ్యతిరేకంగా మారిపోయినా ఆ సందర్భంలో ఎలా ఉంటుందండి? ఎంతో బాధ, ఎంతో వేదన. కానీ దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు సహాయం చేస్తాను. ఎలా చేస్తానో తెలుసా? నీకు వ్యతిరేకంగా మారిపోయినా, నీ మీద వ్యతిరేకంగా మాటలు చెప్తున్నా, నీకు వ్యతిరేకంగా పని చేస్తున్నా, నీ మీదకు దాడి చేయాలనుకున్న ప్రతి దానిని నేను నీ చేతికి అప్పగిస్తాను. వాటికి నేను విజయాన్ని కలుగు చేస్తాను. ఈరోజు మనం ఈ మాట నమ్మగలమా? దావీదు నమ్మాడు, మోషే గారు నమ్మాడు, యెహోషువ నమ్మాడు,
ఎలీషా నమ్మాడు, ఇశ్రాయేలీయులు నమ్మారు. ఈరోజు మనము కూడా నమ్ముదామండి. 300 మందితో లెక్కలేనంత మంది మీద జయాన్ని పొందాడంటే దేవుడు ఏదైనా చెయ్యగలడు. ఎలాగైనా మనకు జయాన్ని ఇవ్వగలడు. మనము ఆయన దగ్గరకు వెళితే చాలు, మనము ఆయన దగ్గర సహాయాన్ని అడిగితే చాలు, ఆయన దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తే చాలు, దేవుడు ఏం చేస్తాడు? మన మీదకి దండెత్తి వచ్చిన వాటి మీద మనకు జయాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి ఈ రాత్రి మనం అందరం కూడా ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థన చేద్దామా? ఎవరు మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయండి. ఏ పరిస్థితి మనల్ని భయపెడుతుంది? మనల్ని భయపెట్టేది ఏదైనా దేవుడు అంటున్నాడు, దానిని నేను నీ చేతికి అప్పగిస్తాను. మనల్ని భయపెట్టే దానిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. అంతేకాదు, రెండవ మాట చెప్తున్నాడు, ఎవరైతే భయపెడుతున్నారో వారిని నేను నీ చేతికి అప్పగిస్తాను. ఎవరు భయపెట్టారండి? మన వాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు, బంధువులు భయపెట్టచ్చు. దురాత్మలో, లేకపోతే మన పరిస్థితులు, మన స్థితిగతులు, అనారోగ్యం, ఆర్థికం, కుటుంబంలో కలతలు, సమాధానం లేని పరిస్థితులు, ఇవన్నీ మనల్ని భయపెడుతూ ఉండొచ్చు. ఎవరైతే భయపెడుతున్నారో వారిని దేవుడు మనకు అప్పగిస్తానని చెప్తున్నాడు. అంతేకాదు, మూడవదిగా, ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది దండెత్తి వచ్చినా, దండెత్తిన వారు ఎంతమైందైనా సరే, అది ఎంత పెద్ద బలమైన దేవుడు దానిని మన చేతికి అప్పగిస్తానంటున్నాడు. మనలను భయపెట్టేవారు, మనల్ని ఏదైతే భయపెడుతుందో దాన్ని అప్పగిస్తానన్నాడు. రెండవది, మన మీదకు దాడి చేసి దండెత్తి వచ్చిన వారిని మనకు దేవుడు అప్పగిస్తానంటున్నాడు. మూడవదిగా, అది ఎంత పెద్దదైనా, ఎంతమందైనా దేవుడు మన చేతికి అప్పగిస్తానన్నాడు. అన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయా? భయపడద్దు. అన్నీ కలిసికట్టుగా దాడి చేయబోతున్నాయా? దిగులు పడద్దు. అన్నీ ఒకేసారిగా పడగొట్టాలని చూస్తున్నాయా? బెదిరిపోవద్దు. గిద్యోను, భయపడద్దు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఎంత గొప్ప మాట అండి! గానుగ చాటున దాక్కున్నటువంటి గిద్యోనుకు దేవుడు చెప్పిన మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన పని లేదు. ఎందుకనగా మనము దేవుని సహాయాన్ని కోరితే, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే చాలు. దేవుడు చెయ్యగలడని నమ్మాలి, దేవుడు చేస్తాడని నమ్మాలి, దేవుడు మాత్రమే చెయ్యగలడని నమ్మితే చాలు. దేవుడే మనకు అన్నిటినీ అప్పగించగలడు. ప్రియులారా, అప్పగించే దేవుడు మనకుండగా మనకు భయం ఎందుకు? ఏదైనా నిన్ను భయపెడుతుందా? దేవుని దగ్గరికి వెళ్ళు, దానిని నీకు అప్పగిస్తాడు. ఎవరైనా నీ మీదకు దండెత్తి వస్తున్నారా? దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు దండెత్తిన వారిని మన చేతికి అప్పగిస్తాడు. దండెత్తి చాలామంది నీ మీదకి వస్తున్నారా? ఎంతమంది వచ్చినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు వారందరినీ మన చేతికి అప్పగిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం జ్ఞాపకం ఉంచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి విజయాన్ని పొందేవారిముగా ఉందుముగాక. ఆమేన్.